భారత్ శత్రు దేశాలకు ఒక న్యూక్లియర్ బాంబ్ లాంటి వార్త అండి. ఏకంగా 70,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రపంచంలో ఎవరు ఎప్పుడూ చూడని ఒక అడ్వాన్స్డ్ ఫ్రిగేట్ అంటే ఒక చిన్నపాటి యుద్ధ ఓడ. చిన్నపాటి మళ్ళీ యుద్ధ ఓడ ఎలా అవుతుంది అంటే, ఇప్పుడు మీరు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ను వింటారు, పెద్ద అంటే అది ఒక ఎయిర్ బేస్ లాంటిదండి. మీకు ఒక యుద్ధ నౌక ఉంటుంది, మధ్యలో ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఉంటుంది. ఇక్కడ మీరు యుద్ధ విమానాలు, ఏకంగా సుఖాయ్ విమానాలు, బ్రహ్మోస్ లాంటి యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, ఇంకొక వైపు మీకు పెద్ద పెద్ద మిజైల్ లాంచర్స్, ఏంటి ఒక యుద్ధ ఓడలోనే ఇలాంటి ఒక ఏర్పాటు మీరు చేయగలరు. వీటిని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని అంటారు. అంటే యువకులు ఎవరైనా చూస్తుంటే ఈ తేడా. తరువాత మీరు చూసారనుకోండి, డెస్ట్రాయర్స్ని అంటారు. ఇప్పుడు ఇవాళ మీకు ఈ హూదీ రెబల్స్ ఉన్నా చూసారా, ఇజ్రాయెల్ పాలస్తీనియా యుద్ధము దగ్గర మీకు ఈ బ్లాక్ సీ అని అంటే, అలాగే రెడ్ సీ, ఇక్కడంతా కూడా విపరీతమైన యుద్ధ నౌకలు తిరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అరేబియా సీ వద్ద మన దేశానికి సంబంధించిన ఐఎన్ఎస్ విశాఖపట్నము, ఐఎన్ఎస్ కోల్కత్తా, ఇవన్నీ ఏంటి డెస్ట్రాయర్స్. అంటే మీరు ఒక 6 to 7 సిరీస్ ఆఫ్ వార్షిప్స్ని తయారు చేస్తారు. తయారు చేస్తున్నప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ షిప్కి ఒక పేరు పెడతారు. ఇప్పుడు ఐఎన్ఎస్ విశాఖపట్నం అని చెప్పి ఒక యుద్ధ నౌకను మీరు తయారు చేశారు. ఇది ఒక డెస్ట్రాయర్ అనుకోండి. సో వరుసగా దీని సిరీస్లో వచ్చేదానికి అంతా కూడా ఐఎన్ఎస్ విశాఖపట్నం సిరీస్ అని పేరు పెడతాం. అలాగే ఢిల్లీ క్లాస్ అన్నాం అనుకోండి, మీకు 6 నుంచి 7 వార్షిప్స్, వీటికి అంతా కూడా ఢిల్లీ క్లాస్ అంటాము, ఐఎన్ఎస్ కోల్కత్తా అంటాము, ఇలాగా. సో ఇప్పుడు మీకు ఏమైపోయింది, ఇలాగ మీకు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అన్నారు, డెస్ట్రాయర్స్ అన్నారు, అలాగే క్రూజర్స్ అని అంటారు. ఇవి కూడా మీకు యుద్ధ విమానాలు. మనము ప్రస్తుతం మాట్లాడే విషయం ఏంటి, 70,000 కోట్లతో ఉండే ఫ్రిగేట్స్. అంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ వెళుతున్నప్పుడు దానిని కాపాడడానికి పక్కన మీకు ఒక కాన్వాయ్ లాగా డెస్ట్రాయర్స్ ఉంటాయి, ఫ్రిగేట్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనం మాట్లాడే ఫ్రిగేట్ ఏమిటి అంటే ఒక స్టెల్త్ టెక్నాలజీ అండి. అంటే మీకు ఒక చైనాలో భారత్ నుంచి ఒక యుద్ధ నౌక వస్తుంది. సో వాళ్ళు ఇంత దూరంలో ఉన్నారు, సో ఇలాంటి ఆయుధాలను వాళ్ళు డిప్లాయ్ చేసుకొని వస్తున్నారు అని చెప్పి వాళ్ళ రేడార్లు పసిగడతాయి కదా. ఈ స్టెల్త్ వార్షిప్లో అలాంటిది ఏమి ఉండదండి. మీ యుద్ధ నౌక వస్తున్నది కూడా శత్రు దేశానికి తెలియదు. ఒక 1000 కిలోమీటర్ల దూరంలో మీకు అరేబియా సీలో చైనా వైపు మీరు వెళుతున్నప్పుడు చైనా వాడు దాన్ని పసిగట్టలేడు. ప్రపంచంలో ఒక రష్యా, అమెరికా, చైనా, వాళ్ళ తరువాత మన దగ్గర ఇలాంటి ఒక అడ్వాన్స్డ్ ఫ్రిగేట్ని తయారు చేయాలని మీకు మాజాగాన్ డాక్యార్డ్ అని అంటారు. వరల్డ్ ఫేమస్ అండి అది. ప్రపంచంలో గొప్ప గొప్ప యుద్ధ నౌకలు సర్వీసింగ్ చేసుకోవడానికి ఇక్కడికి వస్తారు. ఈ మాజాగాన్ షిప్ యార్డ్ అంటే ముంబైలో ఉంటుంది. వీళ్ళు అలాగే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్ని అంటారండి. సో వీళ్ళు కలిసి ఇవాళ ఈ 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వీళ్ళు ఇలాంటి ఒక మోస్ట్ అడ్వాన్స్డ్ ఫ్రిగేట్ను తయారు చేయబోతున్నారు. సో ఇప్పుడు దీని లెవెల్ మీరు చూసారు అనుకోండి, మీకు ఎంత విచిత్రమో చూడండి. మీకేమో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటాము, డెస్ట్రాయర్స్ అంతా కూడా పోర్టు నగరాలు. అంటే మీకు విశాఖపట్నం అన్నప్పుడు పోర్టు నగరం, అలాగే ఐఎన్ఎస్ కోల్కత్తా అన్నప్పుడు అది కూడా ఒక పోర్టు నగరం. మీకు మళ్ళీ ఢిల్లీ లేదండి, ముంబై ఉంది. ముంబై పేరు మీద కూడా కొన్ని సిరీస్ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు పెట్టిన పేర్లను మీరు గమనించాలి. ఇప్పుడు నీలగిరీస్ క్లాస్ ఫ్రిగేట్స్ అని అంటారు. 2015 నుంచి మొదలయ్యేయండి. ఇవన్నీ ఏంటి 17 సిరీస్లో వచ్చేవి, 17A అంటారు. సో నీలగిరీస్ అన్నారు, హిమగిరీస్ అన్నారు, మహేంద్రగిరీస్ అన్నారు, అలాగే ఉదయగిరి, తారాగిరి, అంటే మొత్తము కొండల పేర్ల మీద ఈ ఫ్రిగేట్స్ 17A అనబడే క్లాస్ ఫ్రిగేట్స్ ఈ పేర్లు పెట్టుకుంటూ వచ్చారు. మనము మాట్లాడుతున్న ఈ 70,000 కోట్ల ఫ్రిగేట్ ఏంటి 17B. దీన్నే ప్రాజెక్ట్ 17B. ఎన్నో దేశాలకు ఈ ప్రాజెక్ట్ ఇవ్వాలి అని అనుకున్న, పోయిన వీడియోలో కూడా టర్కీ వాళ్ళు కూడా ఇలాంటి ఫ్రిగేట్ కోసమే వాళ్ళు పని చేయడానికి ఏకంగా $2 బిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ ప్రాజెక్ట్ తెచ్చుకున్నారు అని కూడా పోయిన వీడియోలో మాట్లాడాను. ఆ ప్రాజెక్ట్ని మనం క్యాన్సిల్ చేశాము. ఎందుకు, టర్కీ మన శత్రు దేశం కాబట్టి. ప్రాజెక్ట్ 17B అనేది హిందుస్థాన్ షిప్ యార్డ్ వాళ్ళు వీళ్ళ పర్యవేక్షణలో మాజాగాన్ అనబడే షిప్ కంపెనీ, అలాగే మీకు గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ వీళ్ళతో కలిసి వరల్డ్ క్లాస్ ఫ్రిగేట్ అనే దాన్ని
భారత్లో ఇవాళ చైనాకు దీటుగా యుద్ధ నౌకలను సిద్ధము చేయడంలో మనము చాలా ప్రయత్నాలు చేస్తున్నామండి. ఒకవైపు రష్యా, ఇంకొక వైపు ఫ్రాన్స్, వీళ్ళు అడ్వాన్స్డ్, అంటే వీళ్ళు కావేరీ రేంజ్, అంటే కే అంటారు, కే అంటే కలాం అండి. సో కలాంకి సంబంధించిన కలాం డెవలప్ చేసిన ఎన్నో మిజైళ్లను మోహరించగలిగిన సబ్మెరైన్లను తయారు చేసే పరిస్థితి అక్కడ ఉంటే, పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, వాటికి సపోర్ట్గా డెస్ట్రాయర్స్, క్రూజర్స్, మళ్ళీ మనము ఇప్పుడు తయారు చేస్తున్న స్టెల్త్ ఫ్రిగేట్స్. సో ఇన్ని రకాల, ఒకవైపేమో అక్కడ ఎయిర్ పవర్ని మాట్లాడుతున్నాం, ఇంకొక వైపేమో నేవల్ పవర్ని మాట్లాడుతున్నాం. అలాగే మన ఇండియన్ ఆర్మీకి కావలసిన అత్యుత్తమమైన ఆయుధాలను ఇవాళ మనం సిద్ధం చేస్తున్నాం. నెక్స్ట్ 10 yearsలో భారత్ను ద మోస్ట్ అడ్వాన్స్డ్ మిలిటరీ పవర్గా నిలబెట్టాలి అంటే ఒక్క ఆర్మీ ఎయిర్ ఫోర్స్ కాదండి, నేవీలో కూడా మనము చాలా అడ్వాన్స్డ్గా ఉండాలి. మన పోటీ ఎప్పుడూ కూడా పాకిస్తాన్తో కాదు, చైనాతోనే. చైనా రేపు ఒక యుద్ధంలోకి వెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళ సత్తా ఏమిటో ప్రపంచానికి తెలుస్తుంది. ఆ రోజు మీరు క్యాల్కులేట్ చేయాలి, అమెరికా, రష్యా, చైనా థర్డ్ పొజిషన్లో ఉందా, భారత్ ఆ పొజిషన్లో ఉందా అని. దానికి కావలసిన సర్వము మనం సిద్ధం చేస్తున్నాము. ఎంత డబ్బైనా, ఎంత బడ్జెట్ అయినా, అంటే డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళు ఒక్కసారిగా మీకు 70,000 కోట్లు ఒక ఫ్రిగేడ్ కోసం మేము ఖర్చు పెట్టబోతున్నామని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు, అది మనం వార్తాపత్రికల్లో చదివినప్పుడు ఇదే మామూలు న్యూస్గా అనిపించదండి. ఎందుకంటే మనం అంతలాంటి 2015 నుంచి ఇండియన్ నేవీకి కావలసిన అత్యుత్తమమైన యుద్ధ ఓడలను సిద్ధము చేయడంలో పూర్తిగా డెడికేటెడ్గా ఉన్నాము అనేది ఇక్కడ మనం గమనించాలి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఈ ఒక్క ఫ్రిగేడ్ని మీరు గమనించారు అనుకోండి, ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ లెవెల్ ప్రిపరేషన్ లేదు. డిజైనింగ్ కాదండి, మీరు ఏకంగా బ్రహ్మోస్ మిజైల్స్ను ఇందులో మీరు డిప్లాయ్ చేశారు. అలాగే ఎలక్ట్రానిక్ వార్ఫేర్కి సంబంధించిన అమెరికాలో ఒక ఫ్రిగేడ్, ఒక యుద్ధ నౌకలో ఎలాంటి పరికరాలను అమర్చారో సరిగ్గా మనము ఇక్కడ ఇదే పని చెయ్యబోతున్నాము. ద మోస్ట్ పవర్ఫుల్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్స్. సో ఇదంతా మీరు చూసారనుకోండి, ఒకప్పుడు ఒక 10 ఏళ్ల క్రితం మీరు చూసారనుకోండి, భారత్ దగ్గర ఉండే యుద్ధ నౌకలు సామాన్యమైనవి, పాకిస్తాన్తో కంపేర్ చేసి చెప్పే పరిస్థితి ఉండేది. సడన్గా మీరు చూసారు అనుకోండి, ఇంకా రష్యా ప్రమేయము చాలా తక్కువ ఉంటున్న ఈ టైంలో రష్యా వాళ్ళు డైరెక్ట్గా మేము మీకు ఒక ఫ్రిగేడ్ నిర్మించి ఇస్తాము అనే పరిస్థితి లేదండి. భారత్లో మీరు చూడండి, మీరు కల్కట్టా వెళ్ళండి, విశాఖపట్నం వెళ్ళండి, ముంబై వెళ్ళండి, మీరు అలాగే తమిళనాడు ఎక్కడ చూసినా కూడా మన యుద్ధ నౌకలు, మన సబ్మెరైన్స్ని మాట్లాడారు అనుకోండి, రష్యా వాళ్ళవే ఉంటాయి, రష్యా టెక్నాలజీ ఉంటుంది. వాళ్ళు మనకు నేర్పించిన మీకు ఈ సబ్మెరైన్ టెక్నాలజీని ఇవాళ కూడా మనము వాడుతున్నాం. అలాంటిది ఇవాళ రష్యా ప్రమేయం బాగా తగ్గిపోయిందండి. మీకు తెలుసో తెలియదో, ఒకప్పుడు మనము యుద్ధ నౌకలు, సబ్మెరైన్స్ అన్నప్పుడు మన ఇంజనీర్లు, మన శాస్త్రవేత్తలు రష్యా వెళ్ళి అక్కడ వీళ్ళు రష్యన్ భాష నేర్చుకొని ఆ పుస్తకాలను చదివి ట్రైనింగ్ తీసుకొని వెనక్కి వచ్చారు. ఇవాళ అలాంటి ఒక బిగ్ బ్రదర్ రష్యా ప్రమేయమే లేకుండా మనం ఇంతంత పెద్ద యుద్ధ నౌకలను తయారు చేస్తున్నాము. ఏకంగా S-400 లాంటి ఆయుధాలను ఇండియాలోనే మనం ప్రొడక్షన్ చేయబోతున్నామంటే మనం ఎదిగిన తీరు ఒక వండర్ఫుల్ అని చెప్పాలి. అలాంటిది ఇంత షార్ట్ టైంలో ఇలాంటి వార్తలు వింటున్నప్పుడు, ఇంత పవర్ఫుల్ ఫ్రిగేడ్ భారత్లోనే తయారవుతుందని విన్నప్పుడు నిజంగానే గర్వంగా అనిపిస్తుంది. అలాంటి ఒక సిచ్యువేషన్ ప్రస్తుతం మన ఇండియాలో చూడొచ్చు. మరి మీరు చెప్పండి, 70,000 కోట్లలో ఒక ఫ్రిగేడ్ తయారవుతుందంటే ఇది ఎంత పెద్ద వార్త? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.